కానీ పన్నుల ఆదాయం పన్నుల దోవే, కరెంటుకి సంబంధించింది పట్టించుకోకపోవడం ఇవన్నీ వాళ్ళకి అప్పు పేరుకుపోతే దాని మీద వచ్చే వడ్డీలతో సహా, దాని మీద కట్టే వడ్డీలతో సహా మన దగ్గర నుండినే వసూలు చేస్తున్నారు. అదే అసలు భారం, డిస్కమ్ల భారం అంటే. ఇది బాబు గారు వచ్చినా ఇది కంటిన్యూ అవుతుందండి ఈ భారం ప్రస్తుతం? అందుకనేనా ఈ ఛార్జీల పెంపుకు కూడా కారణం? నేతి బీరలో నెయ్యి, అదే సందర్భంలో మైసూర్ బజ్జీలో మైసూర్ ఎట్లుండదో, నాయకులు చెప్పే కరెంటు ఛార్జీలు తగ్గింపు లేదా కరెంటు ఛార్జీల భారం మోపం, ఇవి కేవలం హామీలకే పరిమితం అవుతున్నాయి అనడానికి సాక్ష్యం. మొన్న ఎన్నికల ముందు కూడా పదే ఇచ్చిన హామీ అదే కదా. కరెంటు బిల్లులు మనమే చూస్తున్నాం ఎంత పడుతుందో, భారీగా బాధుడైపోతుంది. మనం సంపాదించే దాంట్లో అద్దెలకి వీటికే ఎక్కువైపోతున్నటువంటి రోజులు. అలాంటి దశలో ఒక పరిష్కారం ఆశిస్తాం. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారు, అదేదో సామెత ఉంది కదా, ఎంకి పెళ్లి సుబ్బి చావుకు వచ్చిందని. ఎవరికో సంతోషం చేకూర్చడానికి భారం మిగతా ప్రజల మీద పడుతుంది. ఇప్పుడు సమస్య ఏంటంటే కరెంటు ఛార్జీలను రాయరట, అప్పుడు ట్రూ అప్ ఛార్జీలు అంటారు. తర్వాత జగన్ హయాంలో అదేదో ఏంటది ఎనర్జీ ఛార్జెస్ ఏదో రాసేవాళ్ళు, ఇప్పుడు ఇంకొక పేరేదో పెడతారు, సర్దుబాటు ఛార్జీలని ఏదో. ఫైనల్ గా బిల్లులో పైన చూస్తే మొత్తం 3 సర్కిల్స్ అయిపోతుంది. పై దాంట్లోనేమో మనం వాడుకున్న కరెంట్, దాని వరకు మనం చాలా జాగ్రత్తగా బ్యాలెన్స్ చేసుకున్నాం. రెండో ఫేజ్ లోనేమో వాళ్ళు వేస్తున్న ఈ ఛార్జీ కరెంటు బిల్లు కంటే ఇవి ఎక్కువ అవుతున్నాయి, మనం వాడుతున్న కరెంటు కంటే కూడా ఇవి ఎక్కువ అవుతున్నాయి. ఈ రెండింటి కలిపి 3వ వెర్షన్లో వేస్తున్నారు. అందులో మళ్ళీ జిఎస్టీ ఈఎస్టీ అన్ని కలుపుతున్నారు. టోటల్ గా చూస్తే ఇవన్నీ కలిపి సగటు తీస్తే, అన్ని కలిపి సగటు తీసి డివైడెడ్ బై యూనిట్లతో వేయండి. 10 రూపాయలు 12 రూపాయలు కమర్షియల్ కరెంట్కి ఎట్లయితే ఉండాలో అది ఒక మామూలు మన మధ్య తరగతికి పడుతుంది. అదే ఇక్కడ భారం. కానీ సర్దుబాటు ఛార్జీల పేరుతో మన మీద వేస్తున్నారు. ఓకే, ఆ పెండింగ్ నుండి 17,000 కోట్లు ఇప్పుడు ప్రజల మీద భారం అనేది ఒకటి. కానీ విద్యుత్ సర్దుబాటు చేసే విషయంలో ఏ ప్రభుత్వం ఎందుకు సరైన నిర్ణయాలు తీసుకోలేకపోతుంది సార్? అంటే ఒకసారి ఒక ఒప్పందం చేసుకునే ముందు ఆలోచించాలి. ఇప్పుడు ఇవన్నీ ఏంటి, పవర్ ప్రొడక్షన్ కంపెనీలన్నీ కూడా రాజకీయ నాయకుల చేతుల్లోనే ఉన్నాయి, లేదా రాజకీయ నాయకులు పార్ట్నర్లుగా ఉన్నాయి. వాళ్ళతో ఒప్పందాలు వాళ్ళు ఎంత